పసిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ సందర్భంగా ఘనంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అక్కడికి ప్రార్థనలో పాల్గొనున్నారు. ఆ లైవ్ లో చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా తన యొక్క నిజంగా మనవారికందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములను వినడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్భుత కుమారుడుగా పుట్టిన వాడు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినది వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది కలిగినది. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి నా సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసంతో తన వైపునకు మరో వారికి అందరికీ పాపములను క్షమించదనే తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనల్ని కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణములందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంగ్రహ ప్రార్థనను చేయటము. ప్రార్థన. సర్వశక్తి గల ఓ దేవా, ఈ జనదైక కుమారుడు మా స్వభావం దాల్చి ఇటు సమయమందు శుద్ధురాలైన కన్యకు జన్మించినట్టు దయచేసి తెలియదా. పునర్జన్మము పొంది దత్తత వల్లను కృప వల్లను నీ పిల్లలమైన మేము ఈ పరిశుద్ధాత్మ చేత దినదినము నూతనపరచబడినట్టు దయచేయమని నీతోనూ ఆ పరిశుద్ధాత్మతోనూ ఎల్లప్పుడూ ఏక దేవుడుగా యుగములు జీవించి ఏలుచున్న మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నిన్ను బహువినంగా వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్న సమయంలో ఈ
ప్రత్యేక ఆరాధన నిమిత్తం ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠంలను చదవగా మొదటి పాఠంగా పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్త యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2 నుండి 7వ వచనం వరకు. తొమ్మిదవ అధ్యాయం 2 నుండి 7 వరకు. గాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టుకర్రను వాని తోలువాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించు. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచును. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడి వాక్యం. దయచేసి మనమందరం లేచి కీర్తనల గ్రంథంలో నుండి 85వ సంకీర్తన 8 నుండి 13వ వచనం మాత్రం ప్రత్యేక పాఠంగా చదువు. ఉత్తర పవిత్ర భాగంగా ప్రస్తుత బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు చదువుతున్నాం. 85వ కీర్తన 1వ వచనం. యెహోవా, నీవు ఈ దేశము ఎడల కటాక్షమును చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మాడివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు.